వెల్కమ్ టు రాజనీతి. ఇండియా టుడే సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో సంచలన ఫలితాలు రాబోతున్నాయని వెల్లడిస్తున్నారు. ఇండియా టుడే సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చాలా కాలంగా ఈ సర్వేలు నిర్వహిస్తూ ఉంది. ఈ సర్వేలు చాలా వరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఫలితాలను చూసినా గతంలో వీళ్ళు ఇచ్చిన సర్వేలతో పోల్చినప్పుడు ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన సర్వేలు చూసినా కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలు చాలా దగ్గరగా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్వేలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమికి 45% ఓట్లు, వైసీపీకి 41.1% ఓట్లు వస్తాయని సర్వేలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2.7%, బీజేపీకి 2.1% ఓట్లు వస్తున్నాయి, ఇతరులకు 9.1% ఓట్లు వస్తున్నాయని సర్వేలో పేర్కొన్నారు. మొత్తం 25 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం కూటమికి 17, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. 6 నెలల క్రితం పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి 16 లోక్సభ స్థానాలు, వైసీపీకి 9 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళు చేసిన సర్వేలో టీడీపీ జనసేన కూటమి మెజారిటీ లోక్సభ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వేలో టీడీపీని జనసేనని కలిపి ఒక కూటమిగా పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలు కూడా దీనికి ప్రపోర్షనేట్గానే వస్తాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా జనంలో పాపులర్ అయినప్పటికీ ఈసారి ఆయన ఓడిపోయే అవకాశాలున్నాయని సర్వేలో పేర్కొన్నారు. జగన్ పాలన మీద జనంలో అసంతృప్తి ఉందని సర్వేలో వెల్లడైనట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యతను నిలబెట్టుకుంటుందని సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తోందని, జాతీయ స్థాయిలో ఆయనకు ధీటైన నాయకుడు విపక్షాల్లో లేరన్న భావనతో మెజారిటీ ప్రజలు ఉన్నట్టు ఈ సర్వే ద్వారా తెలిసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు. బీజేపీకి 2%, కాంగ్రెస్కు 2.7% ఓట్లు వస్తున్నాయంటే జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఆదరణ లేదని వెల్లడవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 లోక్సభ స్థానాలు లభించాయి. ఈ సర్వే ప్రకారం ఇప్పుడు 14 తగ్గుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి అప్పుడు 3 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 14 సీట్లు పెరిగి 17 సీట్లు వస్తున్నాయి తెలుగుదేశం జనసేన కూటమికి. బీజేపీతో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పొత్తు ఖరారైతే ఈ ఫలితాల్లో కొంత మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.